హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి హర్రర్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే వడక్కన్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్లో మాలవిక అనే అమ్మాయిని చూపిస్తారు. మాలవిక నిద్ర లేవగానే ఒక బ్రేకింగ్ న్యూస్ని చూస్తుంది. అదేమిటి అంటే, ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసిన 6 మందిలో 5 మంది చనిపోయారు అని, కేవలం ఒక వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని, అలాగే ఆ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసినటువంటి 2 టెక్నీషియన్స్ కూడా చనిపోయారు అని ఒక బ్రేకింగ్ న్యూస్ని చూస్తూ ఉంటుంది. నిజానికి ఈ మాలవికకి పెళ్ళయ్యి భర్త చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరోపక్క లండన్లో రామ్ అనే వ్యక్తి పారానార్మల్ యాక్టివిటీ మీద ప్రొఫెసర్గా వర్క్ చేస్తూ అక్కడ స్టూడెంట్స్కి పారానార్మల్ యాక్టివిటీ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అనే క్లాస్ తీసుకుంటూ ఉంటాడు. ఈ రామ్కి ఒక అసిస్టెంట్ కూడా ఉంటుంది. తన పేరు రమ్య. రామ్ మరియు రమ్య ఇద్దరు కూడా లివింగ్ రిలేషన్షిప్లో ఉంటారు. ఈ రామ్ రమ్యతో లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నప్పటికీ తను మాత్రం తన ఎక్స్ లవర్ అయినటువంటి మాలవికని అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అలాంటి సమయంలోనే కేరళ నుంచి ఒక వ్యక్తి రామ్కి ఫోన్ చేసి, కేరళలో జరిగింది విన్నారా? ఒక రియాలిటీ షోకి వెళ్ళిన 6 మందిలో 5 మంది చనిపోయారు. అలాగే అక్కడ ఉన్న 2 టెక్నీషియన్స్ కూడా చనిపోయారు. మొత్తం 7 మంది అందరూ చూస్తూ ఉండగానే చనిపోయారు. ఇది కేరళలో చాలా వైరల్ అయ్యింది అని అంటాడు. దాంతో రామ్ వెంటనే ఆ కేసు గురించి యూట్యూబ్లో మొత్తం సెర్చ్ చేసి ఆ కేసు గురించి తెలుసుకుంటూ ఉంటాడు. అప్పటికే ఆ కేసు బాగా వైరల్ అయి ఉండడంతో చాలా మంది ఆ కేసు గురించి వీడియోలని కూడా అప్లోడ్ చేసి ఉంటారు. నిజానికి ఆ రియాలిటీ షోని అడవికి దగ్గరగా ఉన్న ఒక గ్రామంలోని బ్రిటిష్ కాలం లాంటి ఒక పాడుబడిన బిల్డింగ్లో సెట్ చేసి ఉంటారు. అక్కడ దెయ్యం కూడా ఉంది అని గ్రామ ప్రజలందరూ అనుకుంటూ ఉంటారు. అక్కడ ఈ రియాలిటీ షో చేయడం వల్లనే దెయ్యమే వాళ్ళని చంపేసింది అని ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉంటారు. దాంతో ఈ కేసును డీల్ చేయడానికి రామ్ లండన్ నుంచి ఇండియాకి వచ్చి వెంటనే తన ఎక్స్ లవర్ అయినటువంటి మాలవికని కలవడానికి వెళ్తాడు. మాలవిక రామ్ను చూసి పరిగెట్టుకుంటూ వచ్చి తనని హగ్ చేసుకుంటుంది. అయితే ఇది మొత్తం చూస్తున్నటువంటి రామ్తో పాటు ఉన్న తన అసిస్టెంట్ అయినటువంటి రమ్య చాలా కోప్పడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఒక పోలీస్ ఆఫీసర్ హార్డ్ డిస్క్ తీసుకుని వచ్చి రామ్కి ఇచ్చి, ఇందులో ఆ రియాలిటీ షోలో జరిగింది మొత్తం రికార్డ్ అయి ఉంది, దీన్ని మొత్తం ఒకసారి పరిశీలించండి, మీకు ఏదైనా క్లూ తెలిస్తే మాత్రం వెంటనే మాకు ముందు చెప్పండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో రామ్ వెంటనే ఆ హార్డ్ డిస్క్ లో ఉన్నటువంటి సీసీటీవీ వీడియోస్ ని ప్లే చేసి చూడడం మొదలు పెడతాడు. ఆ రామ్ అసిస్టెంట్ రమ్య అక్కడ రామ్ చూస్తున్నది మొత్తం కూడా వీడియో రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. 3 అమ్మాయిలు మరియు 3 అబ్బాయిలు ధైర్యవంతులైనటువంటి 6 మంది కూడా ఆ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయడానికి వస్తారు. ఈ 6 కూడా రకరకాల కారణాలతో ఆ రియాలిటీ షోకి వచ్చి ఫైనల్ గా ఈ రియాలిటీ షో గెలిస్తే చాలా డబ్బులు వస్తాయి, మన సమస్యలన్నీ తీరిపోతాయి అని చెప్పి అక్కడికి వచ్చి ఉంటారు. అలా ఈ 6 కూడా అక్కడికి వచ్చి అక్కడ ఉన్న పాత బిల్డింగ్ దగ్గరికి వెళ్తారు. అయితే ఆ బిల్డింగ్ బయట టెంట్ వేసుకుని అక్కడ ఒక టెక్నీషియన్ టీం ఉంటుంది. వీళ్ళు అక్కడికి వచ్చిన 6 మందిని కూడా ఎలా భయపెట్టాలి అని ప్లాన్స్ చేసుకుని అక్కడ ఒక దెయ్యం ఆకారాన్ని కూడా రెడీ చేసుకుని ఉంటారు. ఎందుకంటే ఈ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసిన ఆ 6 ఎంత భయపడితే వాళ్ళ టీవీకి అంత టీఆర్పీ పెరుగుతుంది అని ఆ టెక్నీషియన్ టీం చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. అలా 6 కూడా రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయడం కోసం అడవికి దగ్గరలో ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు నివసించినటువంటి ఆ పాడుబడిపోయిన బిల్డింగ్ దగ్గరికి వస్తారు. ఆ బిల్డింగ్ దగ్గర ఇంతకుముందు కేరళలో టాప్ హీరో అయినటువంటి ఒక వ్యక్తి అక్కడ కూర్చుని వాళ్ళందరికీ కూడా వెల్కమ్ చెప్పి, మీరు ఆడబోయే ఈ గేమ్లో కొన్ని రూల్స్ ఉన్నాయి, అందులో మొదటి రూల్, మీకు కొన్ని టాస్క్లు ఇస్తారు, వాటిని మీరు రాత్రి సమయంలో మాత్రమే చెయ్యాలి. అంటే రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల లోపల చేసుకోవాలి. మార్నింగ్ టైంలో మీకు ఇష్టం వచ్చిన పని చేసుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ కొన్ని గోస్ట్ హంటింగ్ కిట్లు కూడా ఇస్తాం, వాటి ద్వారా మీరు ఇక్కడ ఎక్కడెక్కడ దెయ్యాలు ఉన్నాయో కనిపెట్టాలి. అలాగే మీరందరూ కూడా ఇక్కడ 15 రోజులు ఉండవలసి ఉంటుంది. మీలో ఎవరికైనా భయం ఉంటే ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, కానీ గెలిచిన వాళ్ళకి మాత్రం $10 మిలియన్ ఇస్తాను అని చెప్పి ఆ బంగ్లాకి కూడా ఆ 6 మందికి ఇచ్చి మరో 2 రోజుల్లో వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని ఆ యాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
దాంతో ఆ 6 మంది కూడా చాలా ధైర్యంగా ఆ ఇంటి లోపలికి వెళ్ళగా ఆ ఇల్లు మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. అయితే ఆ ఇంటి నుంచి బయటికి వెళ్దామన్నా ఇంటి చుట్టూ కూడా చాలా అడవి ఉంటుంది. మరోపక్క టెక్నికల్ టీం ఇల్లు మొత్తం కెమెరాస్ పెట్టి ఈ 6గురిని కూడా అబ్జర్వ్ చేస్తూ వీడియో రికార్డ్ చేస్తూ ఉంటారు. అలా ఆ టెక్నికల్ టీంలోని వాళ్ళందరూ కూడా ఈ 6గురిని భయపెడుతూ దాన్ని వీడియో రికార్డ్ చేస్తే మంచి టీఆర్పీ రేటింగ్ వస్తుంది అని ఈ 6గురిని కూడా రకరకాలుగా భయపెడుతూ ఉంటారు. ఆ ప్రాసెస్ లో ఈ టెక్నికల్ టీం ఈ 6గురిలో ఉన్న ఒక అమ్మాయిని టార్గెట్ చేసుకుని ఆ అమ్మాయికి దెయ్యం కనిపించింది అన్నట్లుగా క్రియేట్ చేయడంతో ఆ అమ్మాయి చాలా భయపడుతూ ఏడుస్తూ ఉంటుంది. దాంతో అది చూసిన మిగతా 5 మంది కూడా ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లి నువ్వేమీ భయపడకో, ఇక్కడ నిజంగా ఎటువంటి దెయ్యం లేదు అని తనకు ధైర్యం చెప్తూ ఉంటారు. ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆ 6గురు కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి బయట ఉన్నటువంటి అడవి ప్రాంతంలోకి వెళ్లి మొత్తం చూస్తూ ఉంటారు. ఆ అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు, దానికి కింద ఒక డోరు కూడా ఉంటుంది. దానికి పక్కన పాడుపడిపోయిన ఒక బంగ్లా కూడా ఉంటుంది. అందరూ అక్కడికి వెళ్లి దాన్ని చూసి వెంటనే అక్కడి నుంచి తిరిగి మళ్ళీ వాళ్ళ రూమ్స్ కి రాగా అప్పుడే వాళ్ళకి ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్ లో ఇలా రాసి ఉంటుంది, ఈ రోజు మీకు మొదటి టాస్క్ ఇవ్వడం జరిగింది. అదేమిటి అంటే మీరందరూ కూడా టీమ్ ఏ మరియు టీమ్ బిలుగా డివైడ్ అవ్వండి. టీమ్ ఏ ఈ ఇంట్లోనే ఉంటూ టాస్క్స్ చేస్తూ ఉండాలి. టీమ్ బి మాత్రం అడవులోకి వెళ్లి అక్కడ దాచిపెట్టి ఉన్న కొన్ని వస్తువుల్ని తీసుకుని రావాలి. ఎవరు ముందుగా ఈ పని ఫినిష్ చేస్తారో వాళ్లే గెలిచినట్టు అని ఆ చీటీలో రాసి ఉంటారు. అలాగే ఆ రియాలిటీ షోకి వచ్చిన 6 మందికి కూడా ఆ బంగ్లా ఓనర్ గురించి తెలుస్తుంది. నిజానికి ఆ బంగ్లాలో ఇంతకు ముందు బ్రిటిష్ అధికారి తన భార్య మరియు 2 పిల్లలతో జీవించి ఉంటాడు. అయితే ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఆ బంగ్లాలోనే చనిపోయి ఉంటారు. ఇదంతా తెలుసుకున్నటువంటి ఆ 6 మంది కూడా చాలా భయపడుతూ ఉంటారు. నిజానికి ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఆ బ్రిటిష్ అధికారి పిల్లల అరుపులు ఇంకా అక్కడ వినిపిస్తూ ఉండడంతో ఆ 6 మంది చాలా భయపడుతూ ఉంటారు. ఆ రోజు రాత్రి టీమ్ ఏ మరియు టీమ్ బి ఇద్దరు కూడా టాస్క్లు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో బయట ఉన్న టెక్నికల్ టీం వాళ్ళు తయారు చేసినటువంటి ఒక దెయ్యం రూపంతో ఆ టీమ్ ఏ మరియు టీమ్ బి ఇద్దరిని కూడా భయపెడుతూ ఉంటారు. దాంతో వాళ్ళందరూ కూడా చాలా భయపడిపోయి వాళ్ళ మొదటి టాస్క్ ని కూడా చేయలేకపోతారు. ఆ తర్వాత రోజు వాళ్ళకి సెకండ్ టాస్క్ కూడా వస్తుంది. ఈ టాస్క్ ని అందరూ కూడా చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఏ టీం ఆ టాస్క్ ని చేయకపోయినా ఆ టీం ఎలిమినేట్ అవుతుంది. నిజానికి ఆ టాస్క్ ఏమిటి అంటే వాళ్ళు ఒక కీని ఇంట్లో దాచిపెట్టి ఉంటారు, మరొక కీని మాత్రమే అడవిలో దాచిపెట్టి ఉంటారు. నిజానికి ఆ 2 కీస్ ని కూడా వెతికి తీసుకురావాల్సి ఉంటుంది. అదే వాళ్ళ సెకండ్ టాస్క్ కూడా అయి ఉంటుంది. దాంతో టీమ్ ఏ ఇంట్లో కీ కోసం వెతుకుతూ ఉండగా టీమ్ బి మాత్రం అడవిలో ఉన్న కీ కోసం వెతుకుతూ వెళ్ళి వాళ్ళు దారి తప్పిపోయి మొదట్లో మనం మాట్లాడుకున్నటువంటి ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్తారు. ఆ మర్రి చెట్టు కింద డోర్ ఉండడం చూసిన టీమ్ బి వాళ్ళు ఎవరైనా మర్రి చెట్టుకి డోర్ ని పెడతారా అంటే ఖచ్చితంగా వీళ్ళు ఈ డోర్ లోపల కీని పెట్టి ఉంటారు అని ఆ మర్రి చెట్టుకు ఉన్న డోర్ ని ఓపెన్ చేయడానికి చాలా ట్రై చేస్తారు. కానీ ఆ డోర్ మాత్రం అస్సలు రాదు. దాంతో ఆ టీమ్ బిలో ఉన్నటువంటి రాజేష్ అనే వ్యక్తి వెంటనే ఒక రాయి తీసుకుని వచ్చి ఆ డోర్కు ఉన్న తాళాన్ని పగలగొడతాడు. అలా బలవంతంగా ఆ డోర్ని పగలగొట్టి ఓపెన్ చేయగా సడన్ గా ఒక భయంకరమైన గాలి రావడంతో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా గాయాలవుతాయి. ముఖ్యంగా ఆ డోర్ని పగలగొట్టిన రాజేష్ కి బాగా గాయం అవుతుంది. దాంతో రాజేష్ నాకు గాయం అయ్యింది, నేను ఇప్పుడు మీతో పాటు నేను ఈ గేమ్ ని ఆడలేను అని చెప్పి అక్కడి నుంచి తిరిగి రూమ్ కి వచ్చేస్తాడు. దాంతో మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ రాజేష్ ని ఫాలో అయ్యి అక్కడి నుంచి వెళ్లిపోతారు. అలా వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్లిపోగా సడన్ గా ఆ మర్రి చెట్టు లోపల నుంచి చాలా మినుగురులు బయటికి వస్తాయి. ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ లో చూస్తున్న రామ్ వెంటనే దాన్ని అంతటినీ కూడా ఫోటో తీసుకుంటాడు. అలా 6 మంది ఆ తర్వాత తిరిగి వాళ్ళు ఉన్న ప్లేస్ కి రాగా అక్కడ వాళ్ళకి గజ్జుల సౌండ్లు వినిపిస్తూ ఉండడంతో వీళ్ళు వెంటనే తిరిగి అడవులో ఉన్నటువంటి ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్తారు. అప్పటికే వీళ్ళు బాగా తాగిన మైకంలో ఉండగా ఆ చెట్టు పక్కన మంటలు వేస్తారు. అయితే ఇదంతా చూస్తున్నటువంటి రామ్ వెంటనే తనకు తెలిసిన ఒక ఫ్రెండ్ కి ఫోన్ చేసి నీకు బ్రహ్మగిరి అనే గ్రామంలో ఉన్నటువంటి ఆ పాడుబడిన బంగ్లా గురించి ఏమైనా తెలుసా అని అడుగుతాడు. దానికి ఆ రామ్ ఫ్రెండ్ మాట్లాడుతూ నాకు తెలుసు, ఆ బంగ్లా దగ్గర ఇంతకు ముందు బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళంట, ఇప్పుడు అక్కడ దెయ్యం ఉంటుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు, కానీ చాలా మంది నమ్మరు. కానీ రీసెంట్ గానే ఒక రియాలిటీ షోలో అక్కడ 5 మంది చనిపోయారు అని అంటుంది. ఆ మాటలు విన్న రామ్ సరే అయితే నేను నీ దగ్గరకు వచ్చి ఈ విషయాలన్నీ తెలుసుకుంటాను అని చెప్పి వెంటనే ఫోన్ పెట్టేస్తాడు.
ఆ తర్వాత రామ్ మళ్ళీ మిగతా వీడియోస్ని కూడా చూడడం మొదలు పెడతాడు. ఈ 6 మంది కూడా బాగా తాగిన మత్తులో ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ మంటేసి అక్కడి నుంచి తిరిగి వస్తూ ఉంటారు. కానీ ఆ 6 మందిలో కూడా రాజేష్ అనే వ్యక్తి కనిపించకుండా పోవడంతో రాజేష్ని వెతకడం మొదలు పెడతారు. అప్పుడే వాళ్ళకి కొంత దూరంలో ఉన్నటువంటి బావిలో ఆ రాజేష్ ఆత్మహత్య చేసుకుని ఉరివేసుకుని చనిపోయి ఉంటాడు. దాన్ని చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాధపడి ఏడుస్తూ ఉంటారు. అలా వాళ్ళందరూ కూడా చాలా భయపడిపోయి వెంటనే వాళ్ళు ఉన్న ఆ పాడుపడిపోయిన బంగ్లా దగ్గరికి తిరిగి రాగా సడన్ గా అక్కడికి ఎవరో వస్తారు. వాళ్ళకి బాగా గజ్జల సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. వాళ్ళు తలుపును పగలగొట్టుకుని ఇంటి లోపలికి వెళ్ళిపోతారు. అయితే అదంతా కూడా వాళ్ళు చూస్తూ ఉండగా ఇంటి లోపలికి కేవలం పాదాలు మాత్రమే వస్తున్నట్లుగా కనిపిస్తాయి. ఆ పాదాలు కూడా మంటల్లో మండుతూ ఉంటాయి. ఆ పాదాలు అగ్నితో మండిపోతూ ఉంటాయి. ఇదంతా చూసిన వాళ్ళు చాలా భయపడిపోతూ మేము ఇక్కడ ఉండలేం, ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి అని అంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఇంట్లో కరెంట్ కూడా పోతుంది. దాంతో ఆ 5 మందిలో ఉన్నటువంటి కృష్ణ నేను వెళ్ళి జనరేటర్ ఆన్ చేస్తాను అని చెప్పి జనరేటర్ ఆన్ చేయడానికి వెళ్ళగా ఆ సమయంలో కృష్ణకి మంటలు అంటుకుని కృష్ణ అక్కడికక్కడే చనిపోతాడు. కృష్ణ చనిపోవడం చూసిన వాళ్ళందరూ కూడా ఇంకా భయపడిపోతూ ఉండగా సడన్ గా వాళ్ళ దగ్గరికి చనిపోయాడు అనుకున్నటువంటి కృష్ణ వస్తాడు. కానీ కృష్ణ తిరిగి రావడం చూసినటువంటి ఒక వ్యక్తి మాత్రం నువ్వెలా తిరిగి వచ్చావు, నువ్వు ఆల్రెడీ చనిపోయావు కదా అని అడుగుతూ ఉంటాడు. దాంతో ఆ గ్యాంగ్ లో ఉన్న ఒక లేడీ కిచెన్ లోకి వాటర్ తీసుకురావడానికి వెళ్తుంది. సరిగ్గా అదే సమయంలో వాటర్ తీసుకురావడానికి వెళ్ళిన ఆ మహిళ మీద కూడా దెయ్యం దాడి చేసి తనని కూడా చంపేస్తుంది. దాంతో అక్కడ ప్రాణాలతో మిగిలి ఉన్న మిగతా 3 చాలా భయపడి ఏడుస్తూ ఉంటారు. అయితే అదే సమయంలో కృష్ణ బాడీలోకి దెయ్యం ఆవహించి ఉండడంతో అక్కడ మిగిలి ఉన్న 3 కూడా చంపేయాలి అని వాళ్ళ మీద దాడి చేస్తాడు. వెంటనే వాళ్ళ మీద దాడి చేసి 2 అమ్మాయిల్ని అక్కడికక్కడే కిరాతకంగా చంపేస్తాడు. అయితే విజయ్ అనే ఒక వ్యక్తి మాత్రం నదిలోకి దూకి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయి ఉంటాడు. ఇప్పుడు ఆ విజయ్ ప్రెజెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు. ఇదంతా చూసినటువంటి ఆ రామ్ కూడా చాలా భయపడుతూ ఉంటాడు. ఇది మొత్తం సీసీటీవీ వీడియో ద్వారా తెలుసుకున్న రామ్ వెంటనే తను ఇంతకు ముందు తన ఫ్రెండ్కి ఫోన్ చేసి ఆ బంగ్లా గురించి అడిగాడు కదా, వెంటనే ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఆ బంగ్లాలో ఏం జరిగిందో మొత్తం చెప్పు అని అడుగుతాడు. దాంతో ఆ రామ్ ఫ్రెండ్ ఆ బంగ్లాలో ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడుతుంది. నిజానికి 1975 సమయంలో ఆ ప్రాంతంలో ఆసాములు పాలిస్తూ ఉంటారు. ఆ గ్రామాన్ని గుణశేఖర్ అనే ఒక ఆసామి పాలిస్తూ ఉంటాడు. తను నిజానికి ఒక రాజులాగా ఆ గ్రామాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఆ గ్రామంలోనే మోహిని అనే ఒక అందమైన అమ్మాయి కూడా ఉంటుంది. ఆ మోహిని ఎంత అందంగా ఉంటుంది అంటే మోహిని రోడ్డు మీదకి వస్తే ఎంతటి మగవాడైనా సరే ఆ మోహిని మాయలో పడిపోతూ ఉంటారు. అందరూ కూడా ఆ మోహినిని సొంతం చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు. అయితే ఆ గ్రామాన్ని పరిపాలిస్తున్న గుణశేఖర్ ఎలాగైనా ఈ మోహినిని దక్కించుకోవాలి అని తనని వెంటనే తన 2వ భార్యగా పెళ్లి చేసుకుంటాడు. అలా గుణశేఖర్ మోహినిని 2వ భార్యగా పెళ్లి చేసుకుని తనని తీసుకుని వెళ్లి ఒక కోటలో పెడతాడు. ఆ కోటలోకి ఎవరిని రానివ్వకుండా ఆ మోహినిని ఎవరూ చూడకుండా చేస్తాడు. కేవలం ఆ మోహినిని గుణశేఖర్ మాత్రమే వెళ్లి చూస్తూ ఉంటాడు. ఒకరోజు ఆ మోహిని గుణశేఖర్ దగ్గరకు వచ్చి తనని బతిమలాడుతూ నన్ను కనీసం సంవత్సరంలో ఒక్కరోజైనా బయటికి వెళ్ళనివ్వండి అని అడుగుతుంది. దాంతో గుణశేఖర్ సరే అయితే నువ్వు సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే బయటికి వెళ్ళాలి అని చెప్తాడు. ఆ తర్వాత మోహిని ఒకరోజు వాళ్ళ ఊర్లో జాతర జరుగుతూ ఉండగా బాగా రెడీ అయ్యి ఆ ఏరియాకి వెళ్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ మోహినినే చూస్తూ ఉంటారు. ఇక్కడే మనకు కాంతారా మూవీలో గుడి దగ్గర నాట్యం చేస్తూ ఉంటారు కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా నటరాజ్ అనే ఒక వ్యక్తి నాట్యం చేస్తూ ఉంటాడు. ఆ నటరాజ్ని మోహిని అలాగే చూస్తూ ఉంటుంది. ఈ మోహినిని ఊర్లో ఉన్న వాళ్ళందరూ చూసి మోహిస్తూ ఉండగా ఆ మోహిని మాత్రం అక్కడ నాట్యం చేస్తున్న నటరాజుని చూసి తన మనసు పారేసుకుంటుంది. అయితే నటరాజు మాత్రం నేను ఎవరిని కలవకుండా ఎప్పటికీ ఈ విధంగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ దేవుడి దగ్గర నేనున్నంత వరకు నాట్యం చేస్తూ ఉండాలి అనుకుంటూ ఉంటాడు. అయితే మోహిని మాత్రం ఆ నటరాజుని తన వలలో వేసుకుంటుంది. ఆ మోహిని ఈసారి సంవత్సరంలో ఒకరోజు బయటికి వచ్చినప్పుడు తనతో శృంగారంలో పాల్గొనాలి అనుకుంటూ ఉంటుంది. అయితే ఆ నటరాజు మాత్రం ఇదంతా ప్రేమ అని అనుకుంటూ ఉంటాడు.
కట్ చేస్తే ఆ తర్వాత సంవత్సరం మోహిని బయటికి వచ్చి నటరాజ్ని కలిసి ఇద్దరు కూడా శృంగారం చేస్తూ ఉంటారు. అయితే దీన్ని ఆ గుణశేఖర్ చూసి చాలా కోపం తెచ్చుకుంటాడు. ఆ తర్వాత నటరాజు గుడి దగ్గరికి వచ్చి అక్కడ నాట్యం చేయబోతూ ఉండగా తన మీదకి దేవుడు మాత్రం రాడు. దాంతో గుణశేఖర్ వెంటనే ఒక ప్లాన్ చేసి అక్కడ గుంపులో ఉన్న తన మనిషి దగ్గరికి వెళ్లి, నువ్వు వెంటనే నీ ఒంటి మీదకి దేవుడు వచ్చినట్లుగా కత్తి తీసుకుని వెళ్లి ఆ నటరాజుని చంపేయి అని చెప్తాడు. దాంతో ఆ గుణశేఖర్ మనిషి వెంటనే తన మీదకి దేవుడు వచ్చినట్లుగా వెళ్లి ఆ నటరాజుని పొడిచి చంపేస్తాడు. నటరాజ్ చనిపోతూ అక్కడ ఉన్నటువంటి మోహినిని చూస్తాడు. అయితే ఆ మోహిని మాత్రం ఆ నటరాజుని అలానే చూసి ఏమీ చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అయితే ఆ నటరాజ్ చనిపోయిన తర్వాతే అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. ఏ తప్పు చేయని ఆ నటరాజ్ చనిపోవడంతో తను దెయ్యంలాగా మారి ఆ ఊర్లో ఉన్న ప్రజలందరినీ కూడా హింసిస్తూ ఆ గ్రామంలో వర్షాలు పడకుండా కరువు వచ్చేలాగా చేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఆ గుణశేఖర్ ఆరోగ్యం కూడా చాలా పాడైపోతూ ఉంటుంది. దాంతో గుణశేఖర్ వెంటనే ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా కూడా తనకు చెప్తాడు. దాంతో ఆ స్వామీజీ గుణశేఖర్ని చూసి ఆ నటరాజ్ అనే వ్యక్తి దెయ్యంలాగా మారి ఇదంతా చేస్తున్నాడు, ముందుగా మనం ఆ నటరాజుని కంట్రోల్ చెయ్యాలి అని అడవిలో ఉన్న మర్రి చెట్టుకి ఒక తలుపు లాంటిది క్రియేట్ చేసి ఆ నటరాజు ఆత్మని అతి కష్టం మీద ఆ తలుపు దగ్గర బంధించి ఆ మర్రి చెట్టు చుట్టూ కూడా మంత్రించిన దారాలు కట్టి ఆ ఆత్మని అక్కడే బంధించి ఉంచుతారు. అదేవిధంగా అక్కడికి ఎవరూ వెళ్లకుండా ఉండడం కోసం ఆ చెట్టు చుట్టుపక్కల కూడా నది ప్రవహించేలాగా చేసి ఉంటారు. దాంతో 200 సంవత్సరాల వరకు ఆ చెట్టు దగ్గరికి ఎవరూ వెళ్లి ఉండరు. అయితే 200 సంవత్సరాల తర్వాత ఒక బ్రిటిష్ అధికారి అక్కడికి వచ్చి తను అక్కడ ఇల్లు కట్టుకోవడం కోసం వెళ్లి ఆ మర్రి చెట్టుకి ఉన్న డోర్ ని కదిపి ఉంటాడు. దాంతో ఆ నటరాజు ఆత్మ బయటికి వచ్చి ఆ బ్రిటిష్ అధికారిని మరియు తన ఫ్యామిలీ అందరినీ కూడా చంపేసి ఉంటుంది. అలా ఆ గ్రామంలో జరిగింది మొత్తం చెప్పినటువంటి రామ్ ఫ్రెండ్ రామ్ ని చూసి ఈ రియాలిటీ షోకి వెళ్లిన 6 మంది కూడా ఆ చెట్టు దగ్గరికి వెళ్లి ఆ డోర్ ని కదిపి ఉంటారు. అందుకే ఆ నటరాజు ఆత్మ వాళ్ళని కూడా చంపి ఉంటుంది అని అంటుంది. ఇది మొత్తం తెలుసుకున్నటువంటి ఆ రామ్ ఫైనల్ గా నేనే అక్కడికి వెళ్లి తెలుసుకుంటాను అని ఆ ఇంటి దగ్గరికి బయలుదేరతాడు. అది చూసినటువంటి రామ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మాలవిక నేను కూడా అక్కడికి వస్తాను అంటుంది. రమ్య కూడా నేను కూడా అక్కడికి వస్తాను అని రామ్, మాలవిక, రమ్య ముగ్గురు కలిసి ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్లి అక్కడ మొత్తం కూడా వెతుకుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో మాలవికని ఒక ఆత్మ ఆవహిస్తుంది. అయితే ఇది గమనించిన రామ్ వెంటనే రమ్యని చూసి నువ్వు మాలవికని జాగ్రత్తగా చూస్తూ ఉండు, నేను బయటికి వెళ్లి చెక్ చేసి వస్తాను అని బయటికి వెళ్తాడు. ఆ సమయంలో మాలవికని ఆవహించి ఉన్న ఆ దెయ్యం రమ్యని చంపడం కోసం రమ్య గొంతు పట్టుకుని తనని చంపబోతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో రామ్ అక్కడికి వచ్చి ఆ మాలవిక దగ్గర నుంచి రమ్యని కాపాడి రమ్య మరియు రామ్ ఇద్దరూ కలిసి ఆ మాలవికని బంధిస్తారు. అదే సమయంలో అక్కడ గజ్జల సౌండ్ వినిపిస్తూ ఉండడంతో రామ్ వెంటనే ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడం కోసం బయటికి వెళ్తాడు. కొంతసేపటి తర్వాత మాలవిక అక్కడ ఉన్నటువంటి రమ్యని చూసి నా శరీరంలో ఎటువంటి దుష్ట శక్తి లేదు, ప్లీజ్ నన్ను వదిలేయి అంటూ బ్రతిమలాడుతుంది. ఆ మాటలు విన్న రమ్య వెంటనే మాలవికకి కట్టిన కట్లన్నింటినీ కూడా విడిపించేస్తుంది. దాంతో మాలవిక వెంటనే తన డ్రెస్ మొత్తం చించేసుకుని డైరెక్ట్ గా రామ్ దగ్గరికి వెళ్లి తన ముందు నిలబడి ఏంటి చూస్తున్నావు, నీకోసమే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నాను, నా త్వర ఇద్దరం ఎంజాయ్ చేద్దామని అంటుంది. ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ఆ మాలవికని ఆ మోహిని దెయ్యమే ఆవహించి ఉంటుంది. అది అర్థం చేసుకున్న రామ్ వెంటనే ఆ మాలవికని అతి కష్టం మీద కంట్రోల్ చేసి తనని బంధించి ఉంచుతాడు. సరిగ్గా అదే సమయంలో రామ్ కి ఆ ఇంట్లో మరొక ఆత్మ ఉన్నట్లుగా గ్రహించి అది వెళుతున్నటువంటి సైడే తను కూడా వెళుతూ ఉంటాడు. అలా రామ్ ఆ ఆత్మని ఫాలో అవుతూ వెళుతూ ఉండగా ఆ ఆత్మ వెంటనే రామ్ లోకి ప్రవేశిస్తుంది. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ రెండో ఆత్మ మరి ఎవరిదో కాదు, నటరాజ్దే అయి ఉంటుంది. అయితే ఇది గమనించినటువంటి అక్కడ ఉన్న రమ్య ఇద్దరిలోకి 2 ఆత్మలు వచ్చాయి అని రమ్య వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవడానికి వెళుతూ పక్కన ఉన్న ఒక చెట్టు ఎక్కుతుంది. రామ్ కూడా తన వెనకాలే వెళుతూ నా లోపల ఎటువంటి ఆత్మ లేదు, ప్లీజ్ నా దగ్గరకు రా అంటూ ఉంటాడు. అయితే ఆ రమ్య మాత్రం రామ్ను చూసి చాలా భయపడిపోతూ ఆ చెట్టు పై నుంచి కిందకి దూకి చనిపోతుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే రామ్ మాత్రం బంగ్లా లోపల సీసీటీవీ వీడియోని చెక్ చేస్తూ ఉంటాడు. బయట మాత్రం ఆ నటరాజ్ ఆత్మ రామ్ లాగా ఆ రమ్య వెంటపడి చెట్టు ఎక్కుతుంది. అలా నటరాజ్ ఆత్మ రామ్ లాగా ఆ రమ్యని తరుముకుంటూ వెళ్లి చెట్టు మీద నుంచి కిందకి తోసి చంపేసి ఉంటుంది. ఇదంతా కూడా సీసీటీవీలో రికార్డ్ అయి ఉంటుంది. దాన్ని చూసినటువంటి రామ్ ఖచ్చితంగా నేను ఈ ఆత్మని కంట్రోల్ చేయలేను అని వెంటనే అక్కడ ఉన్న నదిలోకి దూకేస్తాడు. దాంతో రామ్ పూర్తిగా ఆత్మలాగా మారిపోయి ఆ గుణశేఖర్ ఏదైతే వేసి
వేషం వేయకూడదు అని చెప్పాడో రామ్ లోపల ఉన్న ఆ నటరాజు ఆత్మ సేమ్ అదే వేషం వేసి అక్కడ నాట్యం చేయడం మొదలు పెడుతుంది. సరిగ్గా అదే సమయంలో మాలవిక అక్కడికి వస్తుంది. నిజానికి ఆ సమయంలో మాలవిక బాడీలో ఎటువంటి ఆత్మ ఉండదు. ఆ మాలవిక మాత్రం ఇక్కడి నుంచి ఆ రామ్ని ఎలాగైనా కంట్రోల్ చేసి తీసుకుని వెళ్ళాలి అనుకుంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో మార్నింగ్ అవ్వడంతో ఆ మాలవిక రామ్ ని కారులో ఎక్కించుకుని తీసుకుని వెళుతూ ఉంటుంది. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత రామ్ స్పృహలోకి వచ్చి వెంటనే కారుని పక్కకి ఆపమని చెప్తాడు. అయితే నిజానికి ఆ రామ్ ని ఆవహించున్నటువంటి ఆత్మ అప్పటికే అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటుంది. అప్పుడే రామ్ కి క్లియర్ గా ఒక విషయం అర్థం అవుతుంది. అదేమిటి అంటే ఈ నటరాజు ఆత్మ మరియు ఆ మోహిని ఆత్మ ఇన్ని రోజులు ఇక్కడ వెయిట్ చేసింది దేనికో కాదు, నిన్ను నన్ను కలపడం కోసమే. ఎందుకంటే పూర్వ జన్మలో నువ్వే మోహిని, నేనే ఆ నటరాజుని. అందుకే మన ఇద్దరిని కలపడం కోసం ఆ ఆత్మలు ఇంతకాలం ఇక్కడ వెయిట్ చేశాయి. గత జన్మలో మనం ఇద్దరం కూడా కలిసి జీవించలేకపోయాం. ఈ జన్మలో అయినా మనం ఇద్దరం కలిసి జీవిద్దామని చెప్పి ఆ రామ్ మరియు మాలవిక ఇద్దరు కూడా ఆనందంగా కారులో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.